'అతడు' సినిమాలో అనుకుంటా 'త్రివిక్రమ్' గారి డైలాగులు చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో బ్రహ్మానంద గారికి సంబంధించి ఆయనకి చిన్న ఇదైతే ట్రాక్టర్ ఎళ్ళింది, డాక్టరొస్తాడు ఇలాంటి డైలాగులు రైమింగ్‌తో కూడిన డైలాగులుంటాయి. ఇప్పుడు అలాగే 'రోడ్ డాక్టర్' అనేది ఒక మిషన్ ఇప్పుడొస్తుంది. దీనివల్ల ఏంటి అంటే రహదారుల మీద ఎక్కడ గుంతలున్నా సరే గంటల వ్యవధిలో ఆ గుంతలను పూడ్చి చేస్తారు. ఆ రోడ్ డాక్టర్ ద్వారా. అంటే ఇమ్మీడియేట్‌గా శాశ్వత పరిష్కారం అని చెప్పలేం గానీ, తక్షణ పరిష్కారం. ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టంట్ రిలీఫ్ అనమాట అక్కడ. ఆ గొంతయితే పూడుకుపోద్ది. అది ఎన్ని రోజులుంటదా తర్వాత మళ్ళీ ఉంటదా, ఊడిపోద్దా అని తర్వాత సంగతి. అయితే ఇప్పుడు ఆ తరహా ఎక్విప్‌మెంట్ ద్వారా రోడ్డు మీద ఉన్న గుంతలను పూడుస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే చాలా చోట్ల ఆ గుంతలు పూడ్చేశారట. గుంటూరు, తిరుపతి, తాడేపల్లి, అలాగే కాకినాడ, విజయవాడ, రాజమండ్రిలో ఎన్ని గుంతలు పూడ్చారు, ఎన్ని కిలోమీటర్ల పొడవున గుంతలు పూడ్చారు అనేది కూడా ప్రభుత్వం ఒక లెక్కయితే విడుదల చేసింది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, రోడ్డులో ఎక్కువ గుంతలు విస్తరించి ఆ మార్గం అధ్వానంగా మారకముందే ఇమ్మీడియేట్‌గా వాటిని పూడ్చేలాగా ఈ వాహనం దీని పేరే రోడ్ డాక్టర్ ఈ వాహనం పేరు. 2025 జూలై 14న తాడేపల్లి, మంగళగిరి నగరపాలక సంస్థలో తొలిసారి దీన్ని ప్రారంభించారు. దీని ద్వారా రోడ్డుపై 2 మీటర్ల పొడవు, అలాగే మీటర్ వరకు వెడల్పు అంటే 2:1 అనమాట. ఉండే గొయ్యిని 45-60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేస్తారు. అంటే 2:1 2 అడుగులు, 1 అడుగు 2 మీటర్లు, 1 అడుగు 1 మీటర్ పొడుగున్న దాన్ని ఒక 60 నిమిషాలు అంటే ఒక గంటలో అయితే ఇది పూర్తి చేస్తారు చాలా వేగంగా. అదే మనుషులు చేయాలంటే చాలా టైం పడతది. దీనికి కావాల్సిన మెటీరియల్ కూడా అందులో కలుపుతారు మొత్తం. ఆ మిశ్రమం అంతా కలిపి సిద్ధం చేసుకొని తెచ్చుకుంటదది. ముందు మొత్తం ఆ గుంతని క్లీన్ చేసేసి, శుభ్రం చేసేసి, తర్వాత దాని మీద కంకర వేసి, మెటలేసి, తారేసి మొత్తం అంతా గూడా అయిపోతుంది. అయితే ఇలాగ చేయడానికి ఒక్క గుంతకి రూ. 3000 వరకు ఖర్చవుతుందట. అలాగే ఈ మొబైల్ వాహనాలు ప్రవేశపెట్టక ముందు ఇదే పనికి 4000 వరకు ఖర్చయ్యేదట. ఇప్పుడు ఒక రూ. 1000 అయితే మిగులుతుంది. దీంతో పాటు ఇన్‌స్టంట్‌గా పరిష్కారం అవుతుంది. వాహన చోదకులు కూడా హ్యాపీ. అంటే రోడ్లేస్తారా లేదా అనే తర్వాత సంగతి గానీ, ముందు గుంతలు పూడ్చేస్తున్నారు. గతంలో గూడా తెలంగాణలో అప్పటిలో గుర్తుంటే గుంత కనిపిస్తే చెప్పండి రూ. 1000 ఇస్తామనే ప్రకటన చేశారు అప్పట్లో. చాలా మంది చూపిచ్చారు గుంతలు ఫోటో తీసి పెడితే రూ. 1000 ఇస్తామని. ఇప్పుడు అందుకే ఆ తర్వాత నుంచి అలాంటి ఆర్భాటపు ప్రకటనలు చేయట్లేదు గాబట్టి, ఇలాంటి ఆల్టర్‌నేటివ్ పరిష్కారాలైతే జూస్తున్నది. ఏది ఏమైనా గుంతలు పూడ్చడం గావాలి, రోడ్డు మీద ప్రయాణం సాఫీగా జరగాలి. అంతే.